పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అన్నారు ఆనాడు పెద్దలు. పెళ్లంటే నూరేళ్ల పంట. అలాంటి పెళ్లిని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకోవాలని కలలు కంటూ ఉంటారు. అయితే ఓ పారిశ్రామికవేత్త మాత్రం తన కూతురు పెళ్లిని ఘనంగా చేయాలని అనుకున్నాడు. తన కూతురి పెళ్లికి సాదాసీదా చేరిస్తే ఏం బాగుంటుంది, ఏకంగా గోల్డ్తో చేసిన చేరిస్తే అద్దిరిపోతుందని ఆలోచించాడు. దీంతో కళ్ళు చెదిరిపోయే చీరని తయారు చేశాడు స్వర్ణకారుడు. ఆ గోల్డ్ శారీ సంగతులేంటో మీరే చూడండి. ఇక్కడ చూడండి, ఓ బుల్లి పెట్టెలో దగదగా మెరిసిపోతూ ఎలా అందంగా గోల్డ్ సారీ కనిపిస్తుందో చూడండి. హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తన కూతురు పెళ్లి కోసం ఈ బంగారు చీరను తయారు చేయించాడు. 6 నెలల క్రితం సిరిసిల్లాకు చెందిన నేత కళాకారుడు నల్ల విజయ్ గోల్డ్ సారీని ఎంతో అందంగా తీర్చిదిద్దాడు. బంగారు పట్టు, జరి పోగులు తయారు చేయడానికి సుమారు 4 నెలలకు పైగా సమయం పట్టిందంట. ఆ తర్వాత చీర యొక్క జకాట్ డిజైన్ తయారు చేయడానికి నెల రోజుల సమయం పట్టిందని స్వర్ణకారుడు విజయ్ చెబుతున్నారు. బంగారపు చీరను తయారు చేయడానికి దాదాపు 15 రోజులు ఎంతో శ్రమించి గోల్డ్ పట్టు చీరను నేశారన్నాడు. అయితే గోల్డ్ సారీ తయారు చేసినందుకు తానెంతో అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. చీర వెడల్పు 49 ఇంచులుండగా పొడవు 5.5 మీటర్లుందన్నాడు. చీర బరువు దాదాపు 900 గ్రాములుంటుందని తెలిపాడు. 200 గ్రాముల గోల్డ్తో చేసిన చీర ఖరీదు సుమారు 18 లక్షల ఖరీదవుతుందన్నాడు. తన మీద నమ్మకంతో బంగారు చీర నేయడానికి ఆర్డర్ ఇచ్చిన వ్యాపారవేత్తలకు, వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపాడు విజయ్. నా పేరు నల్ల విజయ్. నేను సిరిసిల్ల చేనేత కళాకారుని. గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా 1987లో అగ్గిపెట్టెలో ఇమిడిపోయే పట్టు చీరను నేసి సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. ఆయన అదే తరహాలో అట్లాంటిక్ ఒలింపిక్స్లో 112 మీటర్ల జాతీయ జెండాను తయారు చేసి దేశ విదేశ మంత్రులచే శభాష్ అనిపించుకునే కాకుండా చేనేత కళారత్న అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఆయన వారసత్వం పుణ్యపుచ్చుకొని నేను కూడా అగ్గిపెట్టెలో చీరనే కాకుండా షాల్వను మరియు కుట్టు లేకుండా లాల్చి పైజామాను కాకుండా ఉంగరం మరియు దబ్బను దూరిపై చీరనే కాకుండా మరియు 3 కొంగుల చీరను మరియు తామనాలతో చీరనే కాకుండా మొన్న పరిమళించే పట్టు చీరను మరియు వెండి చీరను మరియు బంగారు చీరను కూడా తయారు చేయడం జరిగింది. అదే స్ఫూర్తితో మనకు హైదరాబాద్లో వ్యాపారవేత్త ఆయన కూతురు కోసం ఒక 6 నెలల క్రితమే నాకు 200 గ్రాముల బంగారాన్ని నాకు ఇచ్చి ఒక చీరను రూపకల్పన చేయమని అడిగాడు. ఆయన కోరిక మేరకు ఈ చీరను మొత్తం టోటల్గా 18 లక్షల రూపాయలు అయింది. చీర 200 గ్రాముల బంగారాన్ని పోగుల ద్వారా తయారు చేసి ఈ చీరలో ఇమిడింపడం చేయడం జరిగింది. ఈ చీరను త్వరలో వారి చేతుల మీదకి అందించడానికి ఎంతో సంతోషంగా ఉన్నానండి. దశాబ్దాల కిందటే అగ్గిపెట్టెలో పట్టుచీర నేసి ప్రపంచానికి చేనేత కళా వైభవాన్ని చాటి చెప్పిన నల్ల పరంధాములు కుమారుడే విజయ్ కుమార్ 2012 నుంచి మగ్గాలపై వినూత్న ప్రయోగాలు చేస్తూ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఉంగరం నుంచి దూరే చీర నుంచి కుట్టులేని జాతీయ పతాకం, కుట్టులేని లాల్చీ పైజామా, అరటి నారలతో శాలువా, తామరలతో చీర, వెండి కొంగులతో చీర, 220 రంగుల చీర, 3 కొంగుల చీర ఇలా కొత్తగా రూపొందిస్తూ వచ్చారు. ఈ ప్రయోగాలతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చింది. కొంతమంది నేరుగా విజయ్ కుమార్ను సంప్రదించి ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు తయారు చేయించి తమ వారికి బహుమతులుగా ఇస్తుంటారు. విజయ్ కుమార్ వద్ద తయారయ్యే చీరలను అమెరికా, న్యూజిలాండ్, బెంగళూరు, హైదరాబాద్కు చెందిన వస్త్ర వ్యాపారులు నేరుగా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకుంటూ ఉంటారు.